కడప జిల్లాలో మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పబ్బాపురంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం నిర్వహణపై 13 కమిటీలు వేశామని, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నామని అన్నారు. కానీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీడీపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకున్నటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక మేము తక్కువ సమయంలోనే కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని, అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోని మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకున్నటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత